బ్రేకింగ్ న్యూస్ చైతన్యపురి మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నిబంధనలకు విరుద్ధంగా సునీత అనే గర్భిణికి అబార్షన్ చేయడంతో అది వికటించి ఆమె చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అబార్షన్ కోసం ఇంజెక్షన్, టాబ్లెట్స్ ను తమకు తెలియకుండా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేరుకు మాత్రమే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని ఆసుపత్రికి సంబంధించిన నేమ్ బోర్డు ఎక్కడా కనిపించడం లేదని చెబుతున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బోర్డును కూడా ఏర్పాటు చేశారని, అనుమతులు లేకుండా దాన్ని పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే ఈ ఆసుపత్రిని సీజ్ చేసినట్లు ఆరోపణలు ఉండగా మళ్లీ ఎలా ఓపెన్ చేశారు? ఈ ఘటనపై డిఎంహెచ్ఓ స్పందిస్తారని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. అబార్షన్ చేయడం చట్ట విరుద్ధమని డాక్టర్స్ కి తెలియదా? మరి సునీత ప్రాణం తీసిన డాక్టర్స్ హాస్పిటల్ మీద చర్యలు తీసుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి. ఏదైతే అటు మంజుసుధ హాస్పిటల్లో దారుణాలన్నీ కూడా ఒక్కటిగా బయటపడుతున్నాయని చెప్పాలి. అయితే అబార్షన్ చేసి కూడా తమ బిడ్డ ప్రాణాలు పోయిందంటూ కూడా చెప్తున్నారు. అయితే అసలు ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు? ఇప్పుడు హాస్పిటల్లో ఆ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అఖిల, నిన్న హాస్పిటల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎందుకంటే గత 10వ తారీఖున సునీత హాస్పిటల్కి వచ్చింది. ఆ తర్వాత వైద్యులు కూడా తను గర్భంతో ఉంది, ట్రీట్మెంట్ అందించాలి అని చెప్పేసి సునీత వచ్చింది అని మొదట చెప్పారు. ఆ తర్వాత తన గర్భం తీయించుకోవడానికి వచ్చింది అని చెప్పేసి 2 వర్షన్స్ చెప్తున్నారు. ఎక్కడా కూడా డాక్టర్ల నుంచి క్లారిటీ లేదు. కుటుంబ సభ్యులు మాత్రము ఆ డాక్టర్స్ మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సునీత హాస్పిటల్కి వచ్చినటువంటి సమయంలో అట్లీస్ట్ గర్భం తీయాలి అని అడిగినప్పుడు కుటుంబ సభ్యులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దాంతోపాటు నిబంధనలకు విరుద్ధమని తెలిసినా కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పి పెట్టుకొని ఎందుకు ఇలా ఒక ప్రాణం తీశారు, ప్రాణాన్ని తిరిగి ఇవ్వాలి, పూర్తిగా బాధ్యత వీళ్ళే వహించాలి అని చెప్పేసి దాదాపు గంటల పాటు తమ నిరసన వ్యక్తం చేస్తూ ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ వచ్చి సమాధానం చెప్పాలి అని చెప్పేసి బంధువులు అదేవిధంగా కుటుంబ సభ్యులంతా కూడా అక్కడే పడిగాపులు కాశారు. కానీ హాస్పిటల్ వాళ్ళు మాత్రం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మాకు ఇప్పటికైనా సరే న్యాయం చెయ్యాలి, మా సునీతని మాకు ఇవ్వగలరా, 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఎవరు తోడుగా ఉంటారు, ఎవరు న్యాయం చేస్తారు అని కూడా ఆ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే ఇటువైపు మాత్రము హాస్పిటల్ నుంచి ఎలాంటి వివరణ కూడా ఇవ్వడం లేదు. సునీత ట్రీట్మెంట్ కోసం వచ్చిందా లేదంటే నిజంగా కూడా గర్భం తీయించుకోవడానికి వచ్చిందా అనే దాని మీద ఇప్పటికీ వాళ్ళు పూర్తి వెర్షన్ అయితే వినిపించడం లేదు. కానీ ఈ కేసుని డిఎంహెచ్ఓ సుమోటోగా తీసుకొని ఈ హాస్పిటల్కి సంబంధించి అసలుకి ఇలాంటి గర్భం తీయడము అనేది చట్టవిరుద్ధ నేరం అని తెలిసినప్పటికీ ఎందుకు ప్రోత్సహిస్తున్నారు, ఇప్పటి వరకు ఎవరికైనా సరే ఇలాంటివి చేశారా అబార్షన్స్ అనే దాని మీద కూడా ఖచ్చితంగా కమిటీ వేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు సునీత కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ని సీజ్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్తున్నప్పటికీ అక్కడ కనీస వసతులు లేవు, పార్కింగ్ లేవు, నేమ్ బోర్డు కనిపించడం లేదు. దాంతోపాటు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అని చెప్పేసి ఒక బోర్డుని ఏర్పాటు చేశారు. దానికి ఎలాంటి అనుమతులు లేవని కూడా గతంలో ఈ హాస్పిటల్ని సీజ్ చేశారు. అయినా తిరిగి ఎలా ఓపెన్ చేశారు అని చెప్పేసి చాలా వరకు ఫిర్యాదులు వచ్చాయి అని కొంతవరకు వినిపిస్తున్నటువంటి వర్షన్. దీని మీద ఇప్పటికన్నా డిఎంహెచ్ఓ సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి, స్పందించాలి, కేసుని సుమోటాగా తీసుకోవాలి అని చెప్పి కూడా పబ్లిక్ నుంచి వినిపిస్తున్నటువంటి వర్షన్. అంటే ఇలాంటి హాస్పిటల్స్ చాలా వరకు హైదరాబాద్లోతో పాటు పలు జిల్లాలు అదేవిధంగా అన్ని ప్లేసెస్లోనూ ఎక్కడికక్కడ కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే డిఎంహెచ్ఓలు కావచ్చు అదేవిధంగా ఈ వైద్యానికి సంబంధించినటువంటి అధికారులు స్పందిస్తున్నారు. మిగతా టైంలో ఎక్కడా స్పందించడం లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసుకి సంబంధించి డిఎంహెచ్ఓ ఎలాంటి చర్యలు తీసుకోబోతారో, అసలు స్పందిస్తారా లేదనేది కూడా చూడాలి. అట్లా అయితే సుజాత, సో ఎన్ని రోజులుగా కూడా ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఎందుకు ఎవరు చర్యలు తీసుకోలేదనుకోవచ్చు? అంటే ఆల్రెడీ సీజ్ చేసిన హాస్పిటల్ మళ్ళీ రీఓపెన్ కూడా చేశారంటున్నారు. ఎవరన్నా నాయకుల హస్తం ఉందని అనుకోవచ్చా? అసలు ఇప్పటివరకు పోలీసులు ఎలాంటి విషయాలు బయటపెట్టారు?
ఎగ్జాక్ట్లీ అఖిల, అంటే సునీత అది కేసు జరిగిన తర్వాత హాస్పిటల్కి సంబంధించి అన్ని విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అంటే ఇప్పటి వరకు ఖచ్చితంగా ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళింది అని అంటే సునీత గతంలో ఎవరికైనా వల్ల ఆల్రెడీ అబార్షన్ చేసి ఉంటారు, లేదంటే ఎవరైనా రిఫరెన్స్ ఇచ్చి ఉంటారు. ఒక మనిషి అక్కడికి వెళ్ళి నాకు అబార్షన్ కావాలి అనగానే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇస్తున్నారు అంటే గతంలో ఎన్నో కేసులు అక్కడ చేసి ఉంటారు. కాబట్టి వాటికి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ను మొత్తం కూడా బయటికి తీయాలి. అక్కడ రిజిస్టర్స్ మెయింటెనెన్స్ చేస్తున్నారా లేదా, ఎవరెవరు పేషెంట్స్ వస్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారో అవన్నిటిని కూడా వాళ్ళు రిజిస్టర్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. కానీ అక్కడ ఎలాంటి రిజిస్టర్లో ఇలాంటి అబార్షన్స్ చేసినటువంటి విషయాలను పొందుపరచడం కానీ, లేకపోతే కొంతమంది ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి వాటిని కానీ ఎలాంటి రిజిస్టర్ మెయింటెనెన్స్ చేయడం లేదు అనేది కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి ఆరోపణ. కాబట్టి డిఎంహెచ్ఓ ఇన్వాల్వ్ అయ్యి గతంలో ఎలాంటి కేసులు నమోదయ్యి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ సుజాత, థ్యాంక్ యూ.